క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళు. నేను ఉషకి తోడుగా వెళ్తే తనకి ఎలాంటి డౌట్ రాదు. నేను తర్వాత ఇంటికి వచ్చి కలుస్తాను. పల్లవి, వచ్చేసారా? ఎక్కడికి వెళ్ళావు? క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగొచ్చాను. పద వెళ్తాం. ఆగండి. ఏమైంది? కళ్ళలో నీళ్ళేంటి? లేదు, అదేం లేదు. పద ఇంటికి వెళ్దాం. వద్దండి. మిమ్మల్ని చూస్తుంటే మీ ఫ్రెండ్ ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడు, అతన్ని వదిలి మీరు రాలేకపోతున్నారని అర్థం అవుతుంది. నేను మీ భార్యనండి, మిమ్మల్ని అర్థం చేసుకోగలను. ఏం పర్లేదు, మీరు మీ ఫ్రెండ్తో ఉండండి, నేను ఇంటికి వెళ్తాను. మీ ఫ్రెండ్కి ఆల్ ది బెస్ట్ చెప్పండి. బాయ్. సారీ ఉషా, నిన్ను మోసం చేస్తున్నాను, కానీ ఈ పరిస్థితుల్లో తప్పదు. నాకు వేరే దారి లేదు. పల్లవి, అదేంటి మీరింకా వెళ్ళలేదా? ఉషా వెళ్తానంది. అదేంటి తోడుగా రమ్మంది వెళ్తానన్నారు? ఉషా నన్ను అర్థం చేసుకుంది. నేనేదో టెన్షన్లో ఉన్నానని ఇబ్బంది పెట్టడం ఎందుకని నన్ను ఉండమని చెప్పి తను వెళ్ళిపోయింది. అంటే నేనేనా మిమ్మల్ని అర్థం చేసుకొనిది? నేను మిమ్మల్ని వెళ్ళమని అన్నాను కదా. ఇప్పుడు ఆ డిస్కషన్ వద్దు, పద ఇంటికి వెళ్దాం. నాకు తెలుసండి, నా కోసం కాకపోయినా నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ కోసమైనా మీరు వస్తారని. థ్యాంక్ యూ సో మచ్. పదండి వెళ్దాం. ఉషా, ఉషా. శ్రీనిధి, హాయ్ శ్రీనిధి. హాయ్ ఉషా. ఎన్ని రోజులకు మా ఇంటికి వచ్చావు? వెల్కమ్. ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది వెల్కమ్ కాదు,
కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్సా? ఎందుకు? ఎందుకో తర్వాత చెప్తాను, ముందు కంగ్రాచులేషన్స్ చెప్పు. సరే మేడం, కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎప్పుడైనా చెప్తావా ఈ హడావిడి దేనికో? ది గ్రేట్ అడ్వకేట్ శ్రీనిధి ఈ రోజు పెద్ద కేసు గెలిచింది. రియలీ సూపర్. సో నేనిప్పుడు సక్సెస్ఫుల్ అడ్వకేట్ ని కాబట్టి నీ కేసులు ఏమైనా ఉన్నా కూడా నేనే టేకప్ చేస్తాను, నేనే ఆర్గ్యూ చేస్తాను, నేనే గెలిపిస్తాను. ఓకేనా? హలో మేడం, నువ్వు సక్సెస్ఫుల్ అడ్వకేట్వి కదా అని నీ కేసు ఇవ్వడం కోసం, నిన్ను కేసు గెలిపించడం కోసం నన్ను ఏదైనా క్రైమ్ లో ఇరుక్కోమంటున్నావా ఏంటి? నా కోసం నువ్వేం ఇరుక్కోవద్దు. పొరపాటున ఇరుక్కున్నా కూడా ధైర్యంగా ఉండు. ఎందుకంటే ది గ్రేట్ లాయర్ శ్రీనిధి ఇప్పుడు నీ పక్కనుంది కాబట్టి. ఏడ్చావులే. అదిగో మా ఆయన వచ్చారు. దా పరిచయం చేస్తా. ఏవండి, మా ఫ్రెండ్ లాయర్ శ్రీనిధి ఈ రోజు పెద్ద కేసు గెలిచిందంట. కంగ్రాట్స్. థ్యాంక్స్ అండి. హలో, ఏంటండి అలా డల్ గా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? ఏదైనా కేసులో ఇరుక్కుంటే చెప్పండి, నేను చూసుకుంటాను. అబ్బా ఊరుకోవే, నువ్వు నీ కేసులో గొడవ. ఆయన డల్ గా ఉంది అందుకు కాదు, వాళ్ళ ఫ్రెండ్కి హెల్త్ బాగోక హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. కంగ్రాచులేషన్స్ అండి, మీరు తండ్రి కాబోతున్నారు, మీరు తండ్రి కాబోతున్నారు, మీరు తండ్రి ఇప్పుడు ఎలా ఉందండి మీ ఫ్రెండ్ కి? పర్లేదు, బానే ఉంది. ఓకే ఉషా, ఓ క్లయింట్ వచ్చే టైం అయింది, నేను బయలుదేరుతాను. బాయ్ బాయ్. ఏంటండి, మీ ఫ్రెండ్కి బాగానే ఉందని చెప్పారు కదా, ఇంకా ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు? అంటే మా ఫ్రెండ్ లైఫ్లో ఇటువంటి ప్రాబ్లం ఎప్పుడూ రాలేదు, అందుకని కొంచెం టెన్షన్గా ఉంది అంతే. ఏమండి, చెప్పడం మర్చిపోయా, డాక్టర్ గారు అమెరికా నుంచి వచ్చారంట, రేపు మన అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేశారు. దేవుడి దయ వల్ల రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉండి తొందరలో ప్రెగ్నెన్సీ వస్తుందన్న శుభవార్త చెప్తే అత్తయ్య గారు ఎంత సంతోషిస్తారో. అత్తయ్య గారేంటి పిల్లల గురించి ఎంతో ఎదురు చూస్తున్నా, మీరు కూడా సంతోషిస్తారు కదా. ఏవండి, మిమ్మల్నే. ఏంటి? అదే సంతోషిస్తారు కదా. సంతోషిస్తాను. అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయిందన్న విషయం అత్తయ్య గారికి కాల్ చేసి చెప్పొస్తాను. మీరావిడ భర్తే కదా? డాక్టర్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన దగ్గర నుంచి నాకెంత సంతోషంగా ఉందో తెలుసా. మిమ్మల్ని తండ్రిని చెయ్యబోతున్న ఆనందం ఒకవైపు, ఎవరూ లేని నాకు తల్లినయ్యే అదృష్టం దొరికినందుకు మరోవైపు. దేవుడి దయ వల్ల రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా ఉంది, తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుందన్న శుభవార్త చెప్తే అత్తయ్య గారు ఎంత సంతోషిస్తారో. ఈ రోజు నుంచి నాకు డెలివరీ అయ్యే వరకు మీరు నా పక్కనే ఉండాలి. నాకెవరున్నారు? ఎవరూ లేని అనాథని, నాకు తోడుగా ఉంటారనుకోవడం నాదే తప్పు. అందరూ నన్ను వదిలించుకుని వెళ్ళిపోయే వాళ్ళే. వాట్? నేను ఇమీడియట్ గా పోలీస్ మీట్ కి ఢిల్లీ వెళ్ళాలా? అవును సార్, ఐజీ గారు లెటర్ కూడా పంపించారు. వాట్ నాన్ సెన్స్! నేను శ్రీవాణి కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాను కదా, 90% ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది. తొందరలో క్రిమినల్ ని అరెస్ట్ కూడా చేయబోతున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో నన్ను ఈ కేసుని వదిలేసి పోలీస్ మీట్ కి ఢిల్లీ పంపించడం ఏంటి? నేను ఐజీ గారితో ఇప్పుడే మాట్లాడతాను. సార్, ఐజీ గారు ఊర్లో లేరంట, లీవ్ పెట్టి ఫ్యామిలీతో టూర్కి వెళ్ళారంట. ఆయన పాటికి ఆయన ఊరెళ్ళిపోయి
నన్ను ఈ కేసు వదిలేసి ఢిల్లీ వెళ్ళిపోమంటే శ్రీవాణి కేసు ఎవరు డీల్ చేస్తారు? దానికి వేరే ఆఫీసర్ని అపాయింట్ చేస్తామని చెప్పారు సార్. ఆ ఆఫీసర్ రాగానే శ్రీవాణి ఫైల్ని ఆ ఆఫీసర్కి హ్యాండ్ ఓవర్ చేసి మిమ్మల్ని పోలీస్ మీట్కి ఢిల్లీ వెళ్ళమని చెప్పారు సార్. అర్థమైంది. ఇంత సడన్ గా నన్ను శ్రీవాణి కేసు నుంచి తప్పించి ఢిల్లీకి ఎందుకు పంపిస్తున్నారో నాకు పూర్తిగా అర్థమైంది. దీనంతటికీ కారణం ఆ మినిస్టర్ శంకర్. శ్రీవాణి కేసులో తన పేరు బయటికి రాకుండా ఉండడం కోసం నన్ను ఈ కేసు నుంచి తప్పించి ఢిల్లీ పంపించమని ఐజీ గారికి చెప్పుంటాడు ఆ శంకర్. నమస్తే ఐజీ గారు. ఆ ఏసీపీ తరుణ్ని ఢిల్లీ పంపించినందుకు చాలా థ్యాంక్స్. నాకు హెల్ప్ చేసిన వాళ్ళని నేను ఎప్పుడూ మర్చిపోను. నేను సీఎం అయితే మీరు కోరుకున్నట్టుగా మిమ్మల్ని డీజీపీ చేసే బాధ్యత నాది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ గాడ్ ఆ ఏసీపీ గాడి హెడేక్ వదిలింది. ఓకే అండి, రేపు బ్యాంక్ వస్తాను. రేపు కలిసినప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాజెక్ట్ పేపర్స్ కూడా తెస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ. ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నావు కిరణ్మయి? అదేనండి, ఒక ఎన్ఆర్ఐ ల్యాండ్ ఉందని ఉష చెప్పింది కదా, ఆ ప్రాజెక్ట్ గురించి. ఆ ప్రాజెక్ట్కి చాలా పెద్ద మొత్తంలో బ్యాంక్ లోన్ కావాలి కదా? అదేనండి, ఏ బ్యాంక్ లోన్ ఎక్కువ ఇస్తుందో ఎంక్వైరీ చేస్తున్నాను. రేపు 4 బ్యాంక్ మేనేజర్స్తో మీటింగ్ కూడా ఉంది. సో రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ బ్యాంక్ మీటింగ్స్తోనే బిజీగా ఉంటాను. ఏంటండి అలా చూస్తున్నారు? జనరల్గా నువ్వు ఒకే రోజు అన్ని మీటింగ్స్ పెట్టుకో కదా, రేపు అన్ని మీటింగ్స్ పెట్టుకున్నావా ఏంటా అని చూస్తున్నాను. తప్పదండి, ప్రాజెక్ట్ తొందరగా మొదలవ్వాలంటే స్పీడ్గా మ్యాటర్స్ ఫైనలైజ్ చేయాలి. రేపు ఏ రోజు మర్చిపోయావా? ఆ విషయం మర్చిపోయి రేపు అన్ని అపాయింట్మెంట్స్ ఎలా పెట్టుకున్నావు? ఓ, కొన్ని విషయాలు మర్చిపోవటమే మంచిది. లేదండి, ఆ విషయం గుర్తుండబట్టే అన్ని అపాయింట్మెంట్లు ఫిక్స్ చేసుకున్నాను. రేపు సంజయ్ పుట్టినరోజని నేనెలా మర్చిపోతాను? స్త్రీ జన్మకి పరిపూర్ణత వచ్చేది అమ్మతనంతోనే. నాకలాంటి అదృష్టాన్నిచ్చింది మనకి మొదట పుట్టిన సంజయ్. వాడి ప్రతి పుట్టినరోజుకి ఫస్ట్ విషెస్ చెప్పేది నేనే కదండి. అలాంటిది వాడి పుట్టినరోజుని నేనెలా మర్చిపోతాను? అమ్మ ఆశీస్సుల కోసం, అమ్మతో కలిసి గడపడం కోసం పుట్టినరోజు ఎన్ని పనులున్నా కూడా క్యాన్సిల్ చేసుకునేవాడు. అలాంటిది ఈసారి వాడు మనతో లేకుండా వాడి పుట్టినరోజు వస్తోంది. సంజయ్ పుట్టినరోజు నాడు వాడిని చూడకుండా ఉండే రోజు ఒకటి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదండి. రేపు ఉదయం నుండి
వాడు గుర్తురాని క్షణం అంటూ ఉండదు. అందుకే రేపు ఫుల్ బిజీగా ఉండాలని అన్ని అపాయింట్మెంట్లు ఫిక్స్ చేసుకున్నాను. కిరణ్, కాలంతో పాటు మనుషులు మారుతారు, పరిస్థితులు కూడా మారుతాయి. మనమే అడ్జస్ట్ అవ్వాలి. మారిన పరిస్థితులకు తగ్గట్టుగా మనసుకి సర్ది చెప్పుకోవాలి. అమ్మ మనసు కదండి, ఎంత సర్ది చెప్పుకున్నా సరిపెట్టుకోలేకపోతోంది. ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వానా తన పేగే తన తోడై తన కుంగే నీడై అరచేతి తలరాత ఎవరు చెరిపారో ఆనాటి గాయాలే ఈనాడే సపాలై ఎదురైతే నా కోసం ఏ జోలా ఆడాలో నాకన్నా ఏంటి మీ ఫ్యామిలీ ఫోటో చూస్తూ నిల్చున్నావు? ఏం లేదు, వాళ్ళు గుర్తొస్తేను. ఓహో, రేపు నీ బర్త్డే కదా, అందుకని మీ వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటున్నావా? నువ్వు ఇలా వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళని గుర్తు చేసుకుంటున్నావు, కానీ వాళ్ళకు మాత్రం నువ్వు పొరపాటును కూడా గుర్తుండవు. రేపు నీ బర్త్డే అన్న విషయం కూడా ఎవ్వరికీ గుర్తుండదు. కనీసం మీ అమ్మకి కూడా నీ బర్త్డే విషయం అస్సలు గుర్తుండదు. మా అమ్మ నా బర్త్డే ఎప్పుడు మర్చిపోదు. ఇప్పుడు మర్చిపోతుంది. ఏటమ్మా, ఇప్పుడే కాదు, ఎప్పుడు ఏ తల్లి తన బిడ్డ పుట్టినరోజు మర్చిపోదు. అందరి సంగతి వేరు, వీళ్ల సంగతి వేరు. నీకు తెలియదులే, నువ్వు ఊరుకో. చూడు సంజయ్, మీ అమ్మ వాళ్ళకి నీ మీద ప్రేమ లేదనేది 100% నిజం. ఇప్పటికైనా కళ్ళు తెరు. ఎవరు నీ వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో తెలుసుకో. ఇప్పుడే కాదమ్మా, ఎప్పటికీ కన్నోరు పరయ్యోలు కాదు. పరైంటి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ కాదు. అందుకే అంటారమ్మా, తల్లి కడుపు సొత్తిది, పిల్లని జేబు సొత్తిది అని. నేనేమో ఆయన జేబు చూడడం లేదు. ఇప్పుడు సంపాదిస్తుంది నేను. ఆయన గారు ఇంట్లో కూర్చొని తింటున్నాడు, అంతే. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలతో అడుగుకోకు. నేనేం పని పాట లేకుండా ఇంట్లో కూర్చుంటానా? లేదు, నువ్వే నేను ఇలా ఇంట్లో కూర్చునే పరిస్థితి తీసుకొచ్చావు. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఏ వస్తువుని ఎక్కడ పెట్టాలో నాకు బాగా తెలుసు. అత్త, ఈ ఫోటో చూస్తున్నంతసేపు ఈయన ఇలాగే బాధపడుతూ ఉంటాడు. మేఘనా, అయ్యో, ఏం చేస్తున్నావు? ఈ ఫోటో తీసుకెళ్లి బయటపడే. వెళ్ళు. ఫోటోలు బయట పడేసినంత మాత్రాన జ్ఞాపకాలు బయట పడినేవమ్మా. ఇంట్లో ఫోటోలు బయట పడేసినంత తేలిక కాదమ్మా మనసులో ఉండే జ్ఞాపకాలు బయట పడడానికి. వాళ్ళ మధ్యలో ఉండేది డబ్బు సంబంధం అయితే వద్దనుకుంటప్పుడు వదిలించుకోవచ్చు, కావాలన్నప్పుడు కలుపుకోవచ్చు. కానీ వాళ్ళ మధ్యలో ఉన్నది రక్త సంబంధం అమ్మా, రక్త సంబంధం.
పుట్టినరోజు అంటే రక్త సంబంధానికి సంబంధించిన పండగమ్మా. ఆ పండగ రోజు రక్త సంబంధికులు అందరూ కలిసి ఉండాలనే పోలైనా కోరుకుంటారు. అంటే ఏమంటావత్త? రేపు ఈయన పుట్టినరోజు కదా అని వాళ్ళు చీ కొడుతున్నా చీదరించుకుంటున్నా ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళమంటున్నావా? ఏ తల్లి తన బిడ్డని చీ కొట్టదు, సేతరించుకోదమ్మా. ఇలాంటి సందర్భాల్లో బిడ్డే తన దగ్గరికి రావాలని ఏ తల్లి పొట్టు పట్టదు. బిడ్డ తన దగ్గర రాలేని పరిస్థితిలో ఉంటే తనే బిడ్డ దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. బిడ్డను దీవించాలి అనుకుంటుంది. ఆవిడ గారు అలా అనుకున్నా కూడా ఆవిడ్ని నా ఇంట్లోకి కాలు కూడా పెట్టనివ్వను. తప్పమ్మా, అత్తోరు గురించి అలా మాట్లాడకూడదు. నాకు తెలుసు ఎవరి గురించి ఎలా మాట్లాడాలో. ఇది నా ఇల్లు, నా ఇంటికి ఎవరు రావాలి ఎవరు రాకూడదు అనేది నేనే నిర్ణయిస్తాను. వాళ్ళు ఆయన అమ్మ నాన్నైనా అన్నదమ్ములైనా సరే నా ఇష్టం లేకుండా నా ఇంట్లో కాలు పెట్టలేరు, పెట్టనివ్వను. పుణ్యం కొద్ది పురుషులు దాన కొద్ది బిడ్డలు అంటారు. కానీ ఏ పాపం చేస్తే ఇలాంటి పిల్లలు వస్తారో తెలియటం లేదు బాబు. ఇలా ఉండాల్సిన కుటుంబం ఎలా అయిపోనాదో. మీ అబ్బాయి పుట్టినరోజు నాడు అతన్ని ఆశీర్వదించాలని మీ అమ్మ మనసు కోరుకోదా? హలో అక్క, నీకో గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటి? నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ప్రెగ్నెంట్ డైట్ చార్ట్ తీసుకోవాలి. మీరు కూడా వస్తారా? వెళ్దాం. నాకెవరూ లేరు కదా, మీరు తోడుగా వస్తే బాగుంటుందని. నా కోసం కాకపోయినా నా కడుపులో పెరుగుతున్న మీ వారసుడి కోసమైనా రావాలి.